ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఉజ్జీవ సందేశములు అను ఈ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ రోజున మనము ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి 7 కారణములు అనే అంశం మీద ఒక సందేశమును వినబోచున్నాం. ఆత్మీయ జీవితంలో మనము వెచ్చగా ఉండాలి, వేడిగా ఉండాలి అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రము గలవారై ప్రభువుని సేవించుడి అని ఉంది. ఆత్మీయ జీవితం విషయంలో తీవ్రము గలవారై ఉండండి అని వాక్యం చెప్తుంది. తీవ్రము గలవారై ఉండుడి అనే ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంది: బీ ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్. బీ ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్. ఫెర్వెంట్ అంటే వేడి, వెచ్చదనం అని అర్థం. కనుక ఆత్మీయ జీవితంలో మనము వేడిగా వెచ్చదనముగా ఉండాలి అని ఈ వాక్యం మనకు చెప్తుంది. అయితే నేటి దినాల్లో మనం చూసేటువంటి విషయం ప్రాక్టికల్గా ఏంటంటే, రక్షించబడిన కొత్తలో చాలా వేడిగా ఉంటారు, చాలా వెచ్చదనం కలిగి ఉంటారు, చాలా ఉద్యోగంగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో పోను పోను చల్లబడిపోవటం మనము చూస్తున్నాం. దానికి కారణాలు మనం ఈరోజు చూడబోతున్నాం. మనము రక్షించబడిన తర్వాత ఆత్మీయ జీవితంలో వేడిగా, వెచ్చదనముగా, తీవ్రముగా ఉండలేకపోవటానికి కారణాలను కనిపెడితే, ఆత్మీయ జీవితంలో వెచ్చగా, తీవ్రముగా ఉండటానికి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాలు కూడా మనకి అర్థమైపోతాయి. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఇలాగ ఉంది: ఫైండింగ్ అవుట్ ద కాజ్ ఫర్ ద ఫెయిలియర్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ సక్సెస్. ఫెయిల్యూర్ అయిపోయిన దానికి లేక ఫెయిల్యూర్ అయిపోతున్న దానికి కారణాలు ఏమిటి అని మనం కనిపెడితేనే చాలు, సక్సెస్కి రహస్యాన్ని కనిపెట్టినట్లే అని దాని అర్థం. కనుక ఈ రోజున ఆత్మీయ జీవితంలో మనము చల్లబడిపోకుండా తీవ్రంగా ఉండటానికి రహస్యాలు కనిపెట్టినట్లే అవుతుంది. ఆత్మీయ జీవితంలో మనం చల్లబడిపోవటానికి 7 కారణాలు ఈరోజు మనం గమనించబోతున్నాం. మొదటిగా, ఆత్మీయ జీవితంలో రక్షించబడిన వారు చల్లబడిపోవటానికి మొదటి కారణము సరి అయినటువంటి మారు మనసు అనుభవము లేక రక్షణ అనుభవము లేకపోవట. ఇప్పట్లో చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి నమ్ముకోవటం, కొన్నాళ్ళు చర్చికి రావటం, వెంటనే బాప్తిస్మం తీసుకోవటం, మేము రక్షించబడినామని చెప్పుకోవటం, ఆ విధంగా వాళ్ళ అనుభవం అంత మాత్రమే ఉంది. కాబట్టి వాళ్ళు ఆత్మీయ జీవితంలో తొందరగా చల్లబడిపోతున్నారు. సరైన మారు మనసు అనుభవం, రక్షణ అనుభవం అంటే ఎలాగంటే, చేసిన పాపములను గురించి కన్నీటితో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థించి ఒప్పుకొని పాపము జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువుని హృదయంలో రక్షకుడుగాను ప్రభువుగాను స్వీకరించి వారి జీవితాన్ని యేసు ప్రభు చేతికి సమర్పించుకోవాలి. ఇది సరైనటువంటి మారు మనసు అనుభవము, రక్షణ అనుభవం. దీని గురించి 2వ
కొరింథీ 7వ అధ్యాయము 10వ వచనంలో స్పష్టంగా ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము. దుఃఖము అంటే ఇంగ్లీష్ బైబిల్లో రిపెంటెన్స్ అని ఉంటుంది. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. రక్షణ అనేటువంటి అనుభవంలోనికి మనల్ని నడిపించును అని దాని అర్థం. కనుక రక్షించబడటం అంటే మారు మనసు పొంది, అంటే కన్నీటితో దుఃఖముతో ప్రభు దగ్గర పాపముల కొరకు పశ్చాత్తాపపడి హృదయంలోనికి ప్రభువుని చేర్చుకొని దేవునికి జీవితాన్ని సమర్పించుకుంటా. ఈ అనుభవం మూలంగానే సరైన రక్షణకు అస్థిభారం. ఈ విధంగా మారు మనసు పొందిన వారు సామాన్యంగా చల్లబడరు. ఎప్పుడు దేవుని కొరకు వెలిగి ప్రకాశిస్తారు. ఇటువంటి అనుభవం లేదు. ఊరికనే దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. ఇక రెండవ కారణం చూద్దాం. ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి రెండవ కారణం ఏమిటి అంటే సగము సమర్పణ, హాఫ్ డెడికేషన్. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి డెడికేషన్ చేసుకోవాలని చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుచున్నాను. దేవునికి మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన అవయవాల్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. అప్పుడు మనము ఆత్మీయ జీవితంలో చల్లబడిపోకుండా తీవ్రంగా ఉండగలము, ప్రకాశించగలము. ఈ రోజుల్లో చాలామందికి అటువంటి సమర్పణ లేదు. మన యొక్క కళ్ళు దేవునికే సొంతం, చేతులు దేవునికి సొంతం, మన అవయవాలన్నీ కూడా దేవునికి సొంతం, దేవుని కొరకే వాడతాము. ఈ అవయవాలతో దేవుని మహింపరుస్తాను, దేవుని సేవకని నేను అరిగిపోతాను, నా శరీరాన్ని దేవుని కొరకు వాడుకుంటాను, నడినెత్తి నుంచి అరికాల దాకా నా సమస్తము దేవునికే సమర్పణం అనేటువంటి అనుభవంలో జీవించేవారు ఆత్మీయ జీవితంలో చల్లబడరు. మనకు ముందున్నటువంటి భక్తుల గురించి బైబిల్ మనం చదివితే వాళ్ళందరూ ఇటువంటి అనుభవంతోనే, ఇటువంటి తీర్మానాలతోనే, ఇటువంటి సమర్పణతోనే జీవించినారు. యోబు భక్తుడి గురించి మనము యోబు 31వ వచనంలో చూస్తే, కన్యకలను చెడు చూపు చూడకుండా తన కళ్ళను ఆయన కాచుకొని కళ్ళతో నిబంధన చేసుకొని దేవునికి తన కళ్ళను సమర్పించుకున్నాడు అని మనము చూడొచ్చు. ఇంకా కూడా 39వ కీర్తనలో 1వ వచనంలో దావీదు భక్తుడు తన నోటిని దేవునికి సమర్పించుకొని నోటి మాటలను బట్టి ఆయన చేసిన తీర్మానం మనం అక్కడ చూడొచ్చు. కనుక మన జీవితంలో కూడా మనము ఈ విధంగా సంపూర్ణంగా మనం దేవుని సమర్పించుకుంటే ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు దేవుని కొరకు యోబులాగా, దావీదు భక్తుల్లాగా వెలిగి ప్రకాశిస్తాము, చల్లబడిపోము. ఈ రోజున చాలామంది అటువంటి అనుభవం లేని దానివల్ల, అటువంటి సంపూర్ణమైన సమర్పణ దేవునికి వారు చేసుకోలేదు కాబట్టే చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, మాటల్లో ఒక కంట్రోల్ లేదు, హృదయంలో కంట్రోల్ లేదు, సహవాసంలో కంట్రోల్ లేదు. అన్ని రకాలైన పాప కార్యాల్లో వీరు పడిపోవటం జరుగుతుంది, బలహీనులుగా ఉంటున్నారు.
ప్రియ సోదరి సోదరులారా, ఆత్మీయ జీవితంలో చల్లబడిపోకుండా ఉండాలంటే నడినెత్తి నుంచి అరికాల దాకా మన శరీర అవయములన్నింటినీ దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి. ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి మూడవ కారణము ఏమిటనగా దుష్టుల, అవిశ్వాసుల, లోకస్తుల సహవాసం. రక్షించబడిన దేవుని బిడ్డలు ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉండాలి. అయితే రక్షించబడిన తర్వాత కూడా, దేవుని బిడ్డలుగా మారి బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఈ చెడు సహవాసం వదలటం లేదు. కొంతమంది అవిశ్వాసులతో, లోకస్తులతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండటం వలన వాళ్ళ యొక్క మంచి నడవడికిని అటువంటి వారు చెడిపేస్తారని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 33వ వచనము, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడికను, ప్రవర్తనను చెడుపును అని ఉంది. ఈ మాట వేరే వేరే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, ఒక 4 ట్రాన్స్లేషన్స్ నేను చదువుతాను చూడండి. బైబిల్ బేసిక్ ఇంగ్లీష్ అని ఒక ట్రాన్స్లేషన్లో దే విల్ స్పాయిల్ అవర్ బిహేవియర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ టెక్స్ట్ వర్షన్ అనే ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే దే విల్ స్పాయిల్ అవర్ హ్యాబిట్స్ అని ఉంటుంది. గుడ్ న్యూస్ బైబిల్లో మనం చదివితే దే విల్ స్పాయిల్ అవర్ క్యారెక్టర్ అని ఉంటుంది. అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో దే విల్ స్పాయిల్ అవర్ మారల్ లైఫ్ అని ఉంటుంది. కనుక ఇటువంటి వారితో మనము సహవాసం చేసే కారణాన్ని బట్టి మన జీవితంలో మనము దేవునిలో బలంగా వెలిగి ప్రకాశించలేకపోతున్నాము, త్వరగానే చల్లబడిపోతున్నాము అని మనం అర్థం చేసుకొని అటువంటి వారి సహవాసం నుంచి మనము తొలగాలి. దుష్టుల సాంగత్యం చేయకుండా మనము తొలగినప్పుడే మనము దేవునిలో స్థిరపడగలము, బలపడగలము, ఎదగగలము అని బైబిల్ చాలా స్థలాల్లో మనల్ని హెచ్చరిస్తుంది. 4వదిగా ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి 4వ కారణం ఏంటంటే ప్రార్థన యందు ఆసక్తి లేకపోవుట. ప్రార్థన యందు ఆసక్తి లేకపోవుట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 1 గంట సేపు అయినా నా కోసం ప్రార్థన చేయకూడదా అని అడిగారు. కనుక దేవుని బిడ్డలమైన మనము కనీసము ఒక రోజుకి 1 గంట సేపు అయినా ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉంటే ఆత్మీయ జీవితంలో మనము చల్లబడం. ఈరోజు ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవడానికి కారణము ప్రార్థనా జీవితము లేకపోవుటయే, లేక ప్రార్థనలో ఆసక్తి లేకపోవుటయే. మనం చేసే ప్రార్థనలు ఏదో కొంచెం చేస్తున్నాం. రాత్రిలో నిద్రపోయేటప్పుడు, ఉదయం లేచినప్పుడు, అన్నం తినేటప్పుడు, ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు, ఇటువంటి సమయాలలో ప్రార్థన చేస్తున్నామే కానీ ప్రార్థన సమయము అని ఒకటి లేకుండా, ప్రార్థన సమయము అని ఒక సమయాన్ని మనం కేటాయించకుండా, ప్రార్థనకి ముఖ్యత్వం ఇవ్వకుండా మనం ఉంటున్నాం. ప్రియులారా, మనం బైబిల్లో చదివితే ఈసాకు ఒంటరిగా వెళ్ళి దేవునితో సమయం గడిపేటువంటి అనుభవం కలిగిన వాడుగా జీవించినాడు అని చూడగలం. ఈసాకుని దేవుడు ఎంతో ఆస్వాదించినాడు. అదేవిధంగా దానియేలు ఒంటరి ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించి తనకని ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రేయర్ టైం అని అతనికి ఉండేది. దానియేలుని దేవుడు ఎంతగా హెచ్చించినాడని మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించిన రోజుల్లో ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో ప్రార్థన చేసి
దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని దేవుని కొరకు గొప్ప సేవ సాధించినాడు. సంఘ చరిత్రలో కూడా లోకాన్ని కదిలించినటువంటి దైవజనులందరూ కూడా ఎక్కువ సమయము ప్రార్థనలో గడిపిన వారే. కనుక మన జీవితంలో ప్రార్థనకి అని సమయం ఉండి దాన్ని మనం కరెక్ట్గా ఫాలో చేసినామంటే ఆత్మీయ జీవితంలో చల్లబడిపోం. ఆత్మీయ జీవితంలో మనం దినదినానికి ఇంకా ఉన్నత స్థితికి పోతాము అని బైబిల్లో యెషయా గ్రంథంలో 40 అధ్యాయము 30-31 వచనం చదివితేనే మనకు అర్థమైపోతుంది. ప్రభువు పాదాల దగ్గర వేచి ఉండి ప్రార్థన చేసేవారు పైకి వారి ఆత్మీయ జీవితంలో ఎదిగిపోతారు అనేటువంటి సారాంశము, సత్యము ఆ వాక్యాలలో మనం చూడగలం. కనుక మనము ఆత్మీయ జీవితంలో చల్లబడిపోకుండా ఉండాలంటే ప్రార్థనా జీవితానికి ముఖ్యత్వము ఇవ్వవలెను. ఒంటరి ప్రార్థన ఉండవలెను, కుటుంబ ప్రార్థన ఉండవలెను, సంఘ బిడ్డలతో పాటు కలిసి ప్రార్థనలు చేసేటువంటి అనుభవం ఉండవలెను. ప్రార్థన ఎక్కువగా మన జీవితంలో ఉంటే ఆత్మీయ జీవితంలో మనము బలపడతాము. మనము చల్లబడిపోకుండా దేవుని కొరకు వెలిగి ప్రకాశించగలం. ఆత్మీయ జీవితంలో మనం చల్లబడిపోవటానికి 5వ కారణం ఏమిటనగా బైబిల్ ధ్యానం లేకపోవుట. బైబిల్ని ధ్యానించేటువంటి ఒక అనుభవము, బైబిల్ని ధ్యానించేటువంటి ఒక అలవాటు లేకపోతే. బైబిల్ మనం చదువుతున్నాం, దాంట్లో ఏం డౌట్ లేదు. బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చదివేది ముఖ్యం కాదు, బైబిల్ ధ్యానించాలి. కొంతమంది అయితే బైబిల్ని రెగ్యులర్గా చదివేది కూడా లేదు. ఏదైనా ఒక కీర్తన తీసుకుంటారు, చదువుకుంటారు, బైబిల్ చదివేసినాములే అని సంతృప్తిగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఎవరో రాసినటువంటి ధ్యాన పుస్తకాలు చదువుతారు. వారు ఎప్పుడో రాసి ఉంటారు, ఏ సంవత్సరమో రాసి ఉంటారు బైబిల్ డివోషన్స్ బుక్స్. వాటిని ఉదయం లేచి చదివి వాటి మూలంగా ఏదో కొంత తృప్తి చెందుతుంటారు. ప్రియులారా, మనము ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడితే దేవుడు బైబిల్ ద్వారా మనతో మాట్లాడతాడు. అందుకని ప్రతిరోజు బైబిల్ని క్రమముగా ఒక్కొక్క చాప్టర్గా, ఒక్కొక్క అధ్యాయముగా మనము చదువుతూ రావాలి. దేవుడు ఆయా దినపాఠము మూలంగా మనతో మాట్లాడతాడు. మనకు ఆయా దినాన మనకున్నటువంటి పరిస్థితులు, సమస్యలు, ఆయా దినమందున మనకున్నటువంటి బాధలు, భయాలు, అటువంటి పరిస్థితుల్లో దానికి తగినట్లుగా దేవుడు మనతో మాట్లాడతాడు, ధైర్యపరుస్తాడు, ఆలోచన చెప్తాడు, మార్గం చూపిస్తాడు. ఆత్మీయాహారంగా ఆ దేవుని ఆ బైబిల్ ధ్యానం మనకుంటుంది. మన అంతరంగ పురుషుడు ఆ ఆత్మీయ ఆహారం ద్వారా బలపడతాడు, జ్ఞానం పెరుగుతుంది, దైవికమైన జ్ఞానం బైబిల్ ధ్యానించడం వలన. ఇట్లా చాలా మేలు, చాలా దీవెనలు. బైబిల్ని మనమే స్వయముగా ధ్యానిస్తే ఇటువంటి మేలులు, ఆశీర్వాదాలు మనం అనుభవించవచ్చు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ని ధ్యానించాలి. 1వ కీర్తన మనందరికీ బాగా తెలుసు. ఆ కీర్తన చెప్పేది ఏంటంటే, బైబిల్ని ధ్యానించువారు ధన్యులు, వారు ఎప్పుడు వారి జీవితంలో పచ్చగా ఉంటారు, ప్రకాశంగా ఉంటారు, ఎట్టి పరిస్థితిలోనూ వారు వాడిపోరు. అంటే ఆత్మీయ జీవితంలో వాడిపోరు, వారు ఎప్పుడు ఫలించే చెట్టులాగా ఫలించేటువంటి జీవితంతో జీవిస్తూ ఉంటారు అని ఆ 1వ కీర్తన చెప్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు బైబిల్ని ధ్యానించేటువంటి వారుగా ఉంటే దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడటం, మన బలపరచటం, మనకు మార్గం చూపించటం,
దేవుని స్వరం మనం వినటం, ఇటువంటి లోతైన ఒక అనుభవము, దేవునితో చాలా సన్నిహితమైన సంబంధము కలిగి ఉంటాము. మనము ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి ఆస్కారమే ఉండదు. దేవుని బిడ్డలు ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి 6వ కారణము ఏమిటనగా, దేవుని సేవ యందు ఆసక్తి లేకుండా ఉండుట. దేవుని సేవ యందు ఆసక్తి లేకుండా ఉండటం. ప్రియులారా, మనం దేవునికి సేవ చేయవలెను అని రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. దేవుని మందిరంలో సేవ చేసేటువంటి యాజకులుగా మనం ఉండటానికై దేవుడు మనల్ని యాజకులు అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చి ఏర్పరచుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనం దాన్ని చూడగలం. మనం దేవుని సేవ చేయాల, దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ రోజుల్లో దేవుని సేవ యందు ఆసక్తి లేకుండా ఓన్లీ చర్చికి వచ్చిపోయేటువంటి క్రైస్తవులుగా ఉండిపోతున్నాం. చర్చి ఆరాధనలకి కంపల్సరీగా రెగ్యులర్గా వస్తున్నాం, కానీ చర్చిలో ఉండేటువంటి ఏ సేవలో కూడా పాలిపంపులు పొందుకోకుండా ఉంటున్నాం. ఈ కారణాన్ని బట్టి మనము ఆత్మీయ జీవితంలో చల్లబడిపోతాం. పిల్లలారా, దేవుని కొరకు మనము సేవ చేయకపోతే దేవుడు మనల్ని శపిస్తాడని చెప్పి ఒక వాక్యం బైబిల్లో ఉంది. ద్వితీయోపదేశకాండము 28:47 చదివి చూడండి. దేవుని సేవ చేయకుండా అలక్ష్యము చేసి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలను అనుభవిస్తూ దేవుని సేవ మీద ఆలోచన లేకుండా జీవించే వారికి దేవుడు ఎటువంటి శాపాలు ఇస్తాడని మీరు ఆ వాక్యంలో అర్థం చేసుకోవచ్చు. మనం అలా ఉండకూడదు. దేవుని యొక్క సేవ మనం చేయాలనే మనం అడగకుండానే 1 కొరింథీ 12వ అధ్యాయంలో 7 నుంచి 11 దాకా మనం చదివితే తన ఆత్మీయ వరములను దేవుడు మనకి పంచి ఇస్తున్నాడు. రక్షించబడిన తర్వాత మనకి దేవుడు ఏదో ఒక వరం ఇచ్చుంటాడు, 1, 2, 3. వాటితో ఎందుకు దేవుడు మనం అడగకుండానే మనకు అటువంటి వరాలు ఇస్తున్నాడు అంటే, వాటితో దేవుని సేవ మనం నెరవేర్చాలా అని. దేవుడిచ్చేటువంటి వరంతో దేవుని సంఘము క్షేమాభివృద్ధి పొందాలా, దేవుని సేవ విస్తరించాలా. ఇది దేవుని యొక్క చిత్తం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 చదివితే ఇది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము దేవుని సేవ చేయాలి. దేవుని సేవ కంపల్సరీగా మనం చేయాలి. చేయకపోతే ఏమి నష్టాలని ద్వితీయోపదేశకాండంలో వాక్యం మీకు చెప్పినాను. అయితే దేవుని సేవ చేసేవారికి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, స్పెషల్ బ్లెస్సింగ్స్. వాటిని గురించి యెషయా గ్రంథంలో 65లో 13వ వచనం మీరు చదివితే అర్థం చేసుకోవచ్చు. విశేషమైన ఆశీర్వాదాలు, లోకస్తులకు లేని ఆశీర్వాదాలు, దేవుని బిడ్డలుగా ఉండే వారి ఆశీర్వాదాల కంటే కూడా దేవుని బిడ్డలమైన మనం ఎవరెవరమైతే దేవుని సేవలో ఆసక్తి కలిగిన వారమై ఉండి దేవుని సేవను మనము మోస్తున్నామో చేస్తున్నామో మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. యెషయా గ్రంథం 65:13 చదివితే మీరు అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని సేవలో మనం ఆసక్తి కలిగి ఉంటే ఆత్మీయ జీవితంలో చల్లబడిపోము, ప్రత్యేకమైనటువంటి విశేషమైన ఆశీర్వాదాలకి వారసులమైపోతాం. కనుక దేవుని సేవ చేస్తూ ఆత్మీయ జీవితంలో చల్లబడకుండా జీవించుదుముగాక. ఆత్మీయ జీవితంలో చల్లబడిపోవటానికి 7వ కారణం ఏంటనగా, లోక ఆశలు. రక్షించబడిన తర్వాత కూడా లోకాశలను వదిలివేయకుండా ఉండటం. రక్షించబడిన తర్వాత ఈ లోకాశలను మనము విడిచిపెట్టాలి, వదిలివేయాలి. బైబిల్ చెప్పే నీతి ఆ విధంగా ఉంది.
అయితే ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు రక్షించబడిన తరువాత కూడా లోకాశలను వదలటం లేదు, లోక కార్యాలని విడవటం లేదు. లోకాశలకు స్థలం ఇచ్చినటువంటి తేమ దేవుని సేవను నిలబెట్టి వెళ్ళిపోయినాడు అని చెప్పి పౌలు భక్తుడు 2 తిమోతి 4వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తున్నాడు. కనుక లోకాశలతో మనము జీవిస్తే ఏదో ఒక రోజున బొత్తిగా పూర్తిగా దేవుణ్ణి వదిలేసి లోకములోనికి సైతానుడు మనం లాగేస్తాడు. కనుక లోకాశలకు మనం స్థలం ఇవ్వకూడదు. లోకాశలు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఈ లోకంలో ఉన్న పాపములన్నీ కూడా ఆ 3 ఆశలోనే ఇమిడి ఉంటాయి అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి ఆశలు ఉన్నాయి. మనం వాటికి స్థలం ఇవ్వకూడదు. నేత్రాశకి స్థలం ఇవ్వకూడదు, శరీరాశకి స్థలం ఇవ్వకూడదు. అందరికంటే మనము గొప్పగా బ్రతకాలనేటువంటి జీవపుడంబానికి స్థలం ఇవ్వకూడదు. ఈ ఆశలన్నింటినీ చంపేసేయాలి. ఈ ఆశలన్నింటినీ మనము కంట్రోల్గా ఉండి జయించాలి. అట్లా జయించినప్పుడే మనము దేవుళ్ళో చల్లబడిపోకుండా వెలిగి ప్రకాశిస్తాం. మనం ఇటువంటి ఆశలకి కానీ స్థలం ఇస్తే దేవుళ్ళో మనము ప్రకాశించలేము. అంత మాత్రం కాకుండా మన యొక్క ఫెయిలియర్ చూసి, మనం పడిపోవటం చూసి కొంతమంది బలహీనలు అయిపోతారు సంఘములో. కాబట్టి మనము ప్రతిరోజు ప్రార్థన చేసి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటో, ఏ ఆశలు ఇంకా మనలో సావకుండా ఉన్నాయో వాటిని గుర్తించి ఉపవాసములతో ప్రార్థన చేసి వాటిని వదిలేయటానికి, వాటి విషయంలో కంట్రోల్గా ఉండటానికి మనము ప్రయత్నం చేసి దేవుని యొక్క శక్తి ద్వారా వాటిని మనం గెలవాలి. మనం గెలవగలము, జయించగలము. ఆ విధమైనటువంటి అనుభవంలో మనం జీవించి లోకాశలకు స్థలమేయకుండా మనం దేవుణ్ణిలో వెలగాలి, ప్రకాశించాలి. ఎప్పుడు దేవుణ్ణిలో భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో తీవ్రముగాను, వేడిగాను, ప్రకాశించేవారుగాను జీవించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో చల్లబడిపోవటానికి 7 కారణాలను మనం చూసినాం. వాటి నిదానంగా మీరు మరలా కూడా ధ్యానించండి, మనసులోనికి తీసుకోండి, జాగ్రత్తగా మీ జీవితాన్ని కాపాడుకోండి. ఆత్మీయ జీవితంలో చల్లబడిపోకుండా దేవుని కొరకు ప్రకాశించుదాము. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.